హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతర్ 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతర్ 777 టారోట్ని. అండ్ ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ అయితే చూడబోతున్నాం, అది కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్. ఓకే, సో ఈ కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్లో ఒక 5 కార్డ్స్ దీని టారో రీడింగ్స్లో, ఇంకొక 5 కార్డ్స్ ఒరాకిల్ ఎనర్జీలో, అండ్ మెసేజెస్ శ్రీకృష్ణ మెసేజెస్ 3 కార్డ్స్ అండ్ మూనాలజీ కార్డ్స్తో మనం ఒక 2 కార్డ్స్ అయితే తీసుకోబోతున్నాం. ఓకే, సో మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ రీడింగ్స్ చూడబోయే ముందు ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్లో ఫస్ట్ 5 కార్డ్స్ తీసుకుందాం. ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్స్. జనరల్ రీడింగ్స్ ఇవన్నీ సైన్స్ చూడవచ్చు. ఓకే, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నోస్. 5 కార్డ్స్ ఫ్రమ్ టారోట్ రీడింగ్స్. సో ఫస్ట్ వచ్చేసి ది హర్మిట్, విర్గో వచ్చింది ఇక్కడ. ఓకే, అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నోస్. 4 ఆఫ్ సోర్డ్స్, ద మూన్ అండ్ ది 4 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, 5 కార్డ్స్ ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ ఎనర్జీ ఒరాకిల్ డెక్లో తీసుకున్నాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్లో 5 కార్డ్స్. ఓకే, కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. కాంపాటబిలిటీ రిలేషన్షిప్ రీడింగ్స్లో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. 4 more cards please from God guidance. Sorry guys, ఇవన్నీ తీసుకోను. ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద 4 more cards. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే, ఈ 2 కార్డ్స్ వచ్చాయి. సెన్సిటివిటీ అండ్ స్ట్రెంగ్త్, డివైన్ ప్రెజెన్స్. ఓకే, one more, two more cards please. Thank you God, thank you universe. 2 more cards please. Thank you God, thank you universe. Compatibility relationship tarot readings lo 2 more cards please. Thank you God, thank you universe. సో డిఫరెంట్గా రీడింగ్స్ అయితే చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇది ఫ్లిప్ అయింది. Conscious steps. 1 more card please, last card. Thank you God, thank you universe. Okay, Shamnik healer, bottom of the deck current of emotions. Okay, and tarot reading lo bottom of the deck page of pentacles వచ్చింది మీకు. ఓకే, సో ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ టారో రీడింగ్స్లో మనకి 5 కార్డ్స్ అయితే తీసుకున్నా. పేజ్ ఆఫ్ పెంటికల్స్తో నేను చూసింది ఏంటి అంటే, మీ యొక్క కాంపాటబిలిటీ అనేది చాలా చాలా సూపర్బ్గా ఉంది. ఓకే, ప్యాషనేట్గా ఉన్నారు. మీ పార్ట్నర్ దృష్టిలో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇద్దరు కూడా ప్యాషనేట్గా ఉన్నారు. ఓకే, లవ్ అండ్ రిలేషన్షిప్ చాలా బాగా నడుస్తుంది అన్నమాట. ఓకే, సో మీ పార్ట్నర్కి మిమ్మల్ని ఎలాగా మాటల్లో నమ్మించాలో ఆ టాలెంట్ తనకు ఉందన్నమాట. ఓకే, సో లవ్ అండ్ రిలేషన్షిప్లో మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఏదైతే ఉందో క్వాలిటీ, అది మీలో మీ పార్ట్నర్లో ఇద్దరిలో పుష్కలంగా ఉంది. అండ్ ఫర్దర్గా రాబోయే ఛాలెంజెస్ని ఫేస్ చేసే ధైర్యం కూడా మీ ఇద్దరికీ ఉంటుందన్నమాట. ఓకే, సో లాట్స్ ఆఫ్ అబాండెన్స్, ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా ఉంటుంది. ఓకే, సో ఒక స్టెబిలిటీ అయితే ఉంటుంది. మీ లైఫ్లో ఒక పాజిటివిటీ అనేది ఫీల్ అవుతుంది మీ యొక్క రిలేషన్షిప్ వల్ల. ఓకే, సో కాంపాటబిలిటీ టెస్ట్లో ఇదొక కాంపాటబిలిటీ రిలేషన్షిప్ టారోట్ రీడింగ్లో ఇదొక గుడ్ ఫీచర్స్. ఓకే, సో గుడ్ ఫీచర్స్ అండ్ గుడ్ క్వాలిటీస్. సో హర్మిట్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీకు కానీ మీ పార్ట్నర్ కానీ వైస్ వర్సా. సో ఫస్ట్ కార్డ్ కనుక తీసుకున్నట్టయితే యువర్ ఫీలింగ్స్ అబౌట్ యువర్ రిలేషన్షిప్. సో ఇది మీ ఫీలింగ్స్ అనమాట. అంటే మీకు ఇంకా ఎన్లైటన్మెంట్ అనేది రాలేదు జీవితంలో. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా
వచ్చినా కూడా మీరు వాటిలన్నిటిని ఫైట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు, ఎతుకుతూనే ఉంటారనమాట. మీ లైఫ్లో ఏంటి ఈ వెలుగు లేదు నా లైఫ్లో అనేసి హర్మిట్ మోడ్లో ఉంటారు ఎప్పుడు. అంటే మీకు ఇంకా కరెక్ట్ గైడెన్స్ అనేది ఇంకా యూనివర్స్ నుంచి రాలేదు. సో జస్ట్ కీప్ మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ విర్గో సైన్ ఉంది, అండ్ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ సైన్ ఉంది. ఓకే, సో ఎర్త్ సైన్ కూడా ఉంది, అండ్ ఎయిర్ సైన్ కూడా ఉంది. ఓకే, సో డోంట్ వరీ, అన్ని సైన్స్ ఇక్కడ రెజనేట్ అవుతాయి, అన్ని సైన్స్కి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో డెఫినెట్గా అన్ని సైన్స్కి రెజనేట్ అవుతాయి, అన్ని సైన్స్ వాళ్ళు ఇవి చూసుకోవచ్చు. ఎవరెవరికి రెజనేట్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్ అబౌట్ యువర్ రిలేషన్షిప్. సో మీ పార్ట్నర్ కూడా చాలా డెడికేటెడ్గా, ప్యాషనేట్గా వర్క్ చేస్తూ ఉన్నారు వర్క్ విషయంలో. సో వన్స్ వర్క్లో కనుక తనకి సక్సెస్ వస్తే డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేసి, మీ లవ్లో ఒక గుడ్ రిలేషన్షిప్ని, బాండింగ్ని ఇంక్రీజ్ చేయాలి అనేసి తను ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో అచీవ్మెంట్స్, మీ యొక్క లవ్ రిలేషన్షిప్లో డెడికేటెడ్గా, ప్యాషనేట్గా వర్క్ చేయడం. ఓకే, సో మీ యొక్క రిలేషన్షిప్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటికి ఆన్సర్ చేయడం, ఆ విధంగా మీకు ఒక గ్రేట్ రిలేషన్షిప్లో అచీవ్మెంట్స్ కోసం అయితే మీ పార్ట్నర్ ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే, సో మీ యొక్క రిలేషన్షిప్, మీ యొక్క బాండింగ్ అనేది సక్సెస్ అవ్వడానికి మీ పార్ట్నర్ ట్రై చేస్తూనే ఉంటారు అచీవ్మెంట్ వచ్చేంత వరకు. ఓకే, సో విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా సేమ్ అదే మనకి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో చెప్తూ ఉంది. అండ్ ద మూన్ డెఫినెట్గా సీక్రెట్స్ రివీల్స్, సీక్రెట్స్, ట్రూత్స్ ఇవన్నీ కూడా మీ ఇద్దరు మధ్యలో దాపరికాలు అనేటివి ఉన్నా కూడా అవి ఆటోమేటిక్గా బయటికి రావడం అలా జరుగుతుంది. ఓకే, సో మీ ఇద్దరు డిస్కషన్స్తో ట్రూత్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, సీక్రెట్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. నిజాలు అనేటివి తెలుసుకుంటారు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. ఓకే, సో థర్డ్ కార్డు చూసినట్టయితే డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిలేషన్షిప్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు అని చెప్పడానికి ద మూన్ కార్డ్ అనమాట. ఓకే, సో మీ యొక్క ఇంట్యూషన్ కూడా ఈక్వల్గా ఉండడం. ఓకే, మీ యొక్క థాట్స్ కానీ లేకపోతే మీ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అని చెప్పవచ్చు. సో ఇక్కడ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఏమీ లేవు. డామినెంట్ అంటే ఒకరి మీద ఒకరు పై ఎత్తులు వేసుకుంటూ డామినేట్గా మాట్లాడే వ్యక్తి ఉన్నారా లేదా అంటే డెఫినెట్గా లేదు. ఎందుకంటే మీ ఇద్దరు ఈక్వల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటారు కాబట్టి మూన్ అనేది మీకు ఇంట్యూషన్గా చెప్తూ ఉందన్నమాట. ఓకే, సో డెఫినెట్గా డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే మీ రిలేషన్షిప్లో లేదు. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈక్వల్గా వెళ్తారనమాట, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్, పాజిటివ్ థింగ్. అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ కనుక చూసినట్టయితే ఎప్పుడు కూడా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ గాడ్ని ఒకటే ప్రేయర్ చేస్తూ ఉంటారు, దట్ ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి అనేసి. అండ్ మీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మీ క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఒక ఛాలెంజ్ కనుక వచ్చింది అంటే డెఫినెట్గా మీరు దాన్ని అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ ఛాలెంజెస్ గురించి ఎక్కువగా ఆలోచించడం, ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించడం. ఓకే, చాలా స్ట్రెస్ఫుల్గా, చాలా ఇదిగా ఆలోచిస్తారనమాట. ఓకే, సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్గా మీ యొక్క పొటెన్షియల్, మీ యొక్క రిలేషన్షిప్లో పొటెన్షియల్ ఎలా ఉంది అని చూసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, ఒక ప్రాస్పరిటీతో ఉంటుంది మీ యొక్క రిలేషన్షిప్లో. సో మంచి దారి ఉందన్నమాట. ఓకే, సో మీ యొక్క రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రిలేషన్షిప్ స్టార్ట్ అయినా కూడా ఒక గుడ్ పొటెన్షియల్తో స్టార్ట్ అవుతుంది. న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి మీ యొక్క రిలేషన్షిప్లో. ఓకే, సో ఇవి 5 కార్డ్స్ యొక్క టారో రీడింగ్లో. అండ్ మనం కనుక ఎనర్జీ డెక్ చూసినట్టయితే డెఫినెట్గా మీ యొక్క రిలేషన్షిప్లో ఏదో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఓకే, సో చాలా చాయిసెస్ అన్నా ఉండొచ్చు, లేదంటే కన్ఫ్యూజన్స్ అమాంగ్స్ ద పీపుల్. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీకు ఆన్సర్ ఎలా చేయాలో అర్థం కాక మీ యొక్క రిలేషన్షిప్లో మీరు ఎలా బ్రతుకుతారు ఏంటి అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఆన్సర్ చేయలేకపోవడం, దాంట్లో క్లారిటీ రాకపోవడం. సో అందుకనే మీకు ద హర్మిట్ అండ్ ది కన్క్లూజన్స్. సో మెనీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎన్లైటన్మెంట్ అనేది రాలేదు. ఓకే, సో ఈ ఎన్లైటన్మెంట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. సో ఎన్లైటన్మెంట్ రావాలంటే మెడిటేషన్ చేయండి, డెఫినెట్గా మీకు
రిజల్ట్స్ అనేటివి పాజిటివ్గా వస్తాయి. అండ్ మీ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చూసినట్టయితే ఎప్పుడు కూడా సెన్సిటివ్గా విత్ స్ట్రెంగ్త్తో విత్ ఫోర్సెస్తో తన యొక్క రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడు కూడా అచీవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారనమాట. ఓకే. అండ్ మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల డెఫినెట్గా మీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటివి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి గాడ్ యొక్క బ్లెస్సింగ్ అనేది మీ యొక్క రిలేషన్షిప్లో ఎప్పటికీ ఉంటుంది అనమాట. సో గాడ్ బ్లెస్సింగ్ అనేది మీకు డెఫినెట్గా ఉంది. ఓకే, డోంట్ వరీ. అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ అండ్ కాన్షియస్ స్టెప్స్. సో డెఫినెట్గా మీరు ఏదన్నా ఈ ఛాలెంజెస్ కానీ కన్ఫ్లిక్ట్స్ కానీ ఇవన్నీ ఫేస్ చేసే ముందు ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని తర్వాత కాన్షియస్ స్టెప్స్ అనేది వేస్తారు. ఓకే. సో ముందడుగు వేసేటప్పుడు చాలా కాన్షియస్గా వేస్తారు మీ యొక్క రిలేషన్షిప్లో డెసిషన్స్ తీసుకోవాలి అంటే. సో కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్లో ఎంత మంచిగా ప్లాన్ చేస్తూ మూవ్ అవ్వడం చాలా కష్టం, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ హ్యాండిల్ చేయటం కూడా తెలుసు కాబట్టి డెఫినెట్గా ఆ టాలెంట్ ఉంది కాబట్టి మీ పర్సన్కి కానీ మీకు కానీ డెఫినెట్గా మీ యొక్క రిలేషన్షిప్లో ఒక గుడ్ కాంపాటబిలిటీ ఉంది అనే చెప్పవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ పొటెన్షియల్ వైజ్ చూసుకున్నట్టయితే మీ రిలేషన్షిప్లో డెఫినెట్గా క్లెన్జింగ్ అటెన్యూటర్ షామ్నిక్ హీలర్ ఎప్పుడూ కూడా మీకు క్లెన్జింగ్ ఆర్ క్లెన్జింగ్ పాజిటివ్ థాట్స్తో మీ పార్ట్నర్ పట్ల. ఓకే. సో ఆ విధంగా మీకు షామ్నిక్ హీలర్ హెల్ప్ అవుతూ ఉంటారనమాట. ఓకే. ఒక అటెన్యూన్మెంట్ ఉంటుంది మీకు షామ్నిక్ హీలర్ ద్వారా. డెఫినెట్గా మీ యొక్క న్యూ పొటెన్షియల్ అనే చెప్పవచ్చు. మీ రిలేషన్షిప్లో పొటెన్షియల్ అనేది చాలా గట్టిగా ప్రయత్నిస్తారనమాట, ఏది కూడా హోప్స్ వదిలేయకుండా. ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూసినట్టయితే డెఫినెట్గా మీ పార్ట్నర్ పట్ల మీకు అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. అన్‌కంట్రోల్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి గాబట్టి మీకు ఎమోషనల్‌గా గూడా చాలా ఇంట్యూటివ్‌గా మీరిద్దరూ గూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఓకే. సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇది రీడింగ్స్. అండ్ మనం శ్రీకృష్ణ మెసేజెస్‌లో 3 కార్డ్స్ చూద్దాము. సో కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్‌లో స్టడీ ఉండాలి. ఓకే. సో మీ ఇద్దరు కాంపాటబిలిటీలో ఎప్పుడు గూడా స్టడీ ఉండాలనమాట. ఓకే. స్టడీనెస్ ఉండాలి. అండ్ కైండ్ ఉండాలి. స్టడీనెస్, కైండ్. అండ్ శ్రీకృష్ణ అయితే మీకు డెఫినెట్గా మీకు గుడ్ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఓకే. స్టడీ, కైండ్, ఈ 2 మెసేజెస్. నెక్స్ట్ వన్ మోర్ లాస్ట్ కార్డ్. ఓకే. ఇక్కడ ఫ్లిప్ అయింది. ఫ్రెండ్లీ. సో మీ యొక్క కాంపాటబిలిటీ రిలేషన్షిప్లో డెఫినెట్గా ఫ్రెండ్లీనెస్ కూడా అనేది అవసరం అనమాట. ఓకే. సో ఈ 3 శ్రీకృష్ణ మీకు ఇచ్చే మెసేజెస్. మొనాలజీ కార్డ్స్ చెక్ చేద్దాం. గాడ్ మెసేజెస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. టూ కార్డ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. రెజనేట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మెంబర్షిప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. అండ్ పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ జాయిన్ అవ్వండి. డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్కి నేను మళ్ళీ ఇంకా కన్సల్టేషన్ ప్రైస్ అనేది హైగానే ఉంటుంది. సో ఇప్పటికైతే తక్కువ పెట్టాను. ఓకే. వన్స్ నాకు సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత డెఫినెట్గా నేను హైక్ అనేది ఎక్కువగా ఉంటుంది పెయిడ్ పర్సనల్ రీడింగ్స్కి. ఓకే. సో ఈ విషయం మీకు చెప్దామని ముందుగానే చెప్తే మీరు ఇప్పుడు రీడింగ్స్ ఎవరు చెప్పించుకోవాలనుకుంటున్నారు చెప్పించుకోండి. ఓకేనా. ఇవి ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. పెయిడ్ పర్సనల్ రీడింగ్స్కి వచ్చినప్పుడు దయచేసి మీరు బేరాలు ఆడొద్దు. ఎందుకంటే మీరు బయట ఎంత ఎంజాయ్ చేసి ఎంత ఎంటర్టైన్ అవ్వడానికి ఖర్చు చేస్తూ ఉంటారో అలాగే మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీ లైఫ్కి ఒక సొల్యూషన్, ఒక పాత్ వెతుక్కోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ కూరగాయల బేరాలు అనేటివి జరగకూడదు. ఓకే. సో అవన్నీ కూడా ఇక్కడ చేయకూడదు అసలు. ఓకేనా. సో ఇంత తీసుకోండి అంత తీసుకోండి అలా కాదు. ఇక్కడ ఉన్న రేట్ ప్రకారమే మీరు పర్సనల్ రీడింగ్స్ అనేటివి చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇవి కూరగాయలు కాదు బేరాలు ఆడడానికి ఇంత తీసుకోండి మేడం అంత తీసుకోండి మేడం అనేసి. ఓకే. సో టారో రీడింగ్స్ ఏ టారో రీడర్ కూడా అలా చేయకూడదు. ఓకే. సో మీరు అర్థం చేసుకుంటారని నేను ఈ విషయం మీకు చెప్తూ ఉన్నాను. అండ్ డెఫినెట్గా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఓకే. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ రీడింగ్స్లోకి వెళ్ళినట్టయితే డెఫినెట్గా గాడ్ యొక్క ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే హోల్డ్ యువర్ విజన్. సో డెఫినెట్గా ఫిక్స్డ్ మూన్ వచ్చే వరకు మీరు మీ విజన్ని హోల్డ్ చేసుకోవాల్సి ఉంది. అండ్ కొంచెం టైం ఇవ్వాలి మీరు హీలింగ్కి. ఓకే. టైం ఫర్ హీలింగ్. డెఫినెట్గా మీ యొక్క టైం అనేది బై ద ఫుల్ మూన్ కల్లా ఈ హీలింగ్ జరగాలి అంటే మీరు మెడిటేషన్ అనేది చేయండి, మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. డెఫినెట్గా మీ యొక్క కాంపాటబిలిటీ టారోట్ రీడింగ్లో మీ ఇద్దరు కాంపాటబిలిటీ కూడా చాలా చాలా పాజిటివ్గా సూపర్గా ఉంది అని చెప్పవచ్చు. ఓకే. సో ఈరోజుకి రీడింగ్స్ ఇంతే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
సో పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ప్రస్తుతానికి నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఓకే, అది నెక్స్ట్ ఇయర్ 2024లో మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే, సో పాత మనీ గురించి వచ్చి అడుగుతూ ఉన్నారు కొంతమంది, అప్పుడు ఇలా పెట్టారా అంటే ఆఫర్కి ప్రతిసారి ఆఫర్స్ పెట్టినప్పుడు నేను ఆఫర్ అయితే డెఫినెట్గా అనౌన్స్ చేస్తాను. ఆఫర్ లేనప్పుడు మీరు డెఫినెట్గా ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్లోనే మీరు పెయిడ్ రీడింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఓకే, సో ఈరోజుకి వీడియో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.